మమ్మీ నవ్వుతా 2 minutes. ఏ అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ మమ్మీలో ఉన్నావు. ఇప్పుడేమమ్మంటున్నాయి కానీ పెళ్ళం వచ్చినాక మా అమ్మని లేడు వచ్చుకుంటాం. మమ్మీ చెప్పురా కొడుక డ్రై రుచి కేడ పెట్టినావు. నీ పాలు తాగి హాయిగా ఆడుకునే అమ్మమ్మ అన్నకి చీమిడి ఇచ్చింది. మమ్మీ వాళ్ళ కాలేజీలో ఏమో ఫెస్టివల్ అవుతుందంట, మనీ కావాలంట. కాదు డాడీ ఏం మాట్లాడావు? నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆఫీషియల్. సో మనం చాలా డీసెంట్గా ఉండాలి ఇక్కడ. సో ఇందాక నుండి మా కొంచెం అక్క ఇవ్వచ్చు కదా అక్క, మా అన్నకి హనీ నెంబర్ వదిన నెంబర్ ఇవ్వచ్చు కదా అని అంటున్నాం. మీ అన్నకి నెంబర్ కావాలంటే ఒక టాస్క్ చేసి పెట్టాలన్నమాట. మీ అన్న చేస్తాడా మరి? అయినా అమ్మాయి నెంబర్ కోసం ఏమన్నా చేస్తాడు, అది నీకు కూడా తెలుసు. చేస్తాడు. ఒక అమ్మాయి నెంబర్ కోసం అయితే పర్లేదురా, ఎవరి నెంబర్ కోసం. సో మీ అన్నకి ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాం. సో ఆ టాస్క్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ మీ అన్నని అయితే పిలువు. మీ అన్నకు నిజంగా అంత క్యూరియాసిటీ హనీ నెంబర్ కావాలనుకుంటే నేను చెప్పాల్సిన టాస్క్ వాడు చెయ్యాలన్నమాట. హనీ వస్తుందిరా, హనీ 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 మాట్లాడుదా ఫోన్ లోకి షర్ట్ బాగాలేడానికి ఏమన్నా? హలో వాట్సాప్ హనీ, ఫేస్బుక్, అండర్వేర్ రా ఎట్రా హనీ. నువ్వు దాన్ని తిన్నంత వరకు నువ్వు వదలవులే కానీ ఇట్రా ఇట్రా. హలో, నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నా. ఏంటో చెప్పాలా? చెప్పు చెప్పు. సో నీకు హనీ నెంబర్ కావాలనుకుంటే మీ ఇద్దరిని కలపాలి, ఐ మీన్ కలపాలి అని నా హ్యాండ్ కావాలి. ఫస్ట్ ఏంట్రా, ఫస్ట్ విను ఫస్ట్. సో ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా అనమాట. ఆ టాస్క్ నువ్వు కంప్లీట్ చేసావే అనుకో. ఎవరితో టాస్క్ లే, అది కూడా అమ్మాయి నంబర్ దూకాలా? వద్దు, కంప్లైంట్ వస్తుంది. ఇంత పెద్ద టాస్క్ చేస్తే ఏం టాస్క్ చేయనా? సరే విను ఫస్ట్. సో నేను మమ్మీ అనమాట, నువ్వు నా కొడుకువి. నిజంగానే? అవునే నిజంగా దీపావళి యాక్టింగ్ లో కట్టినా చూడు వాడు. మమ్మీ అబ్బా వద్దులే. సో మమ్మీ అమ్మగా. సో ఇప్పుడు నేను మమ్మీని అవ్వాలి. సో పట్టుకో, మమ్మీ నవ్వుతా 2 minutes. అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ మమ్మీలో ఉన్నావు. మమ్మీ రావణ్ గారు వెళ్తుంది. నిన్ను ఏంటి అది లాలు ఇసుకిస్తావు ఏంటి? చెప్పొచ్చు కదా, అరుస్తావు ఎందుకు? మమ్మీ వాడి ఆంటీ అంటుండు. అమ్మమ్మ నాకు అమ్మమ్మ. నీకు నెంబర్ కావాలా లేదా? మరి కోసుకునేవి ఇవ్వండి రా ఫస్ట్. ఓకే స్టార్ట్. అమ్మమ్మ అన్నకి చీమిడి ఇచ్చింది. అన్నకి చీమిడి ఇచ్చింది. చీమిడి ఇచ్చింది. అటు చూడు. ఏమిట్రా ఇద్దరు?
మమ్మీ చీపెడితే కోతేశాలు గుద్దకి 25 సంవత్సరాలు వచ్చాయి. బాబా నా ప్రాణానికి ఎలా తగులుకున్నారా మీరు? తట్టి బూతు మాటలు మాట్లాడుతున్నావు. దెంగుదా. మమ్మీ వాళ్ళ కాలేజీలో ఏమో ఫెస్టివల్ అవుతుందంట, మనీ కావాలంట. కాదు డాడీ కాలేజీలో ఏమో అవుతుంది, నీకు డబ్బులు కావాలి ఇప్పుడు నీకు. ఏయ్, నీకు గుద్ద కింద 20 సంవత్సరాలు వచ్చాయి. నేనేం లోలి పిల్ల యాడ్ చేయమల్లే, నేను మీ మమ్మీని. పెద్దోళ్ళేనా నేను ఆ. మన బుక్ లో చీమిడి వాళ్ళు ఎందుకు కాన్సెప్ట్ లో రెడీ కమాన్ ఓకే. ఓకే ఐఎమ్ 25 years మా అయితే ఏంట్రా పైసలు దాచినతో ఏడేడో గుద్దకి 25 సంవత్సరాలు వచ్చాయి. నువ్వే ఇంటికి తెచ్చిచ్చే పోయి మళ్ళీ నా మీద నెత్తికి వచ్చుకొని కూర్చో. గుర్తుగా 20 సంవత్సరాలు వచ్చావు బండి కొని చేయించదే మీ అమ్మ ఏడా నా ఒంటి మీద చేసావారా? నా ఒంటి మీద ఓ అమ్మ ఆగు కొడుకే నా ఒంటి మీద కొడుకు చేసాడమ్మా. అరే కారం కొడుతుందా పక్కింటాడా? ఓయ్ అమ్మో. నా ఒంటి మీద చేసిండమ్మా నా కొడుకు. కొన్ని యాక్టింగ్ చేయమని అక్కడ యాక్టింగ్ చేస్తుంది. కాదు నా ఒంటి మీద నీ చేసిండు. మొగుడని కావలేదు అట్లేదు నీ మొగుడు నా కోసం కోసం పీక విసికేస్తుండమ్మా నా కొడుకు. ఈరోజు నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. మీ డాడీ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ నేను చెయ్యా చిన్నయ్య చిన్న కన్నయ్యదా కన్నయ్య నీ అమ్మ పో నేను చెయ్యా ఓం తింటావే? చికెన్ తింటావా? ఈరోజు సండే కదా, చికెన్ తింటావా? మమ్మీ దా. చికెన్ లెగ్ పీస్ కావాలి మెనూ పెట్టుకున్నా నీకోసం. మెనూ పెట్టుకున్నా ఇలా మెనూ పెట్టుకున్నా. అమ్మకి హెల్ప్ చేయాలా? లేదు నేను కొడుతుంది నేను చెయ్యా నాకు వద్దు నెంబర్ తేవదు అమ్మ లేదు పిమ్మలేదు మా సంక్రాంతి వెళ్ళిన ఉండగా ఇప్పుడు అమ్మనే లేదంటున్నా. ఇంకా పెళ్ళం వచ్చాక నన్ను చాకు మదాక చాకు నన్ను ఏం చూసుకుంటా? ఏడుగా పోతున్నా పెట్టు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు కొడుకు మీరు కొట్టు చాకు పట్టుకుని తల్లి నాకు హెల్ప్ చేద్దా? నేను ఒక్కదాన్ని ఉన్నా. గ్యాస్ ప్రాబ్లం వస్తుంది బాత్రూమ్ వెళ్తుంది ఏం తింటావు? చికెన్ తింటావు? మటన్ తింటావు? బాత్రూమ్ వచ్చి కడుగుతా మమ్మీ కరెంట్ అంతే బాత్రూమ్ నీకు అన్ని నెంబర్ కావాలా వద్దా? ఓకే అమ్మ కొట్టండి కొట్టండి సార్. వస్తుంది ప్రియా ఓకే ఓకే. ఏ దోశ ఊరుకుంటున్నా యాక్టింగ్ చేస్తున్నావు బాగా దోశ అంట చూస్తుందా అరే సైకోలాగా దా. ఇదొద్దు వేరే రోడ్ మార్చు రోడ్ మార్చు సరే నువ్వు అమ్మవి నా కొడుకు ఓకేనా కొడుకు ఆ కూతురు డన్నా? సరే నువ్వు కోయాలి ఇప్పుడు నువ్వు కోయాలి దా పోయిదా. ఏంది ఎవరు నువ్వు కోయాలి నువ్వు అమ్మవి కూతురు కూతురు. దా. ఇట్లా కూడా ఉంటుందన్న నీకు కొయ్యరా వచ్చి. అదేది బొట్టు. వద్దులే నీకు అట్లా నేను ఇస్తున్నాను. ఎట్లా చెప్పాలా వచ్చిందే ఇదే కాంచనా మమ్మీ పక్క చిరిగే అట్లా కాదన్నా నీ కూతురానా మమ్మీ, యా మమ్మీ చెప్పుయా నాకు చికెన్ తినాలని ఉంది. ఇంకేం కావాలి చికెన్ కావాలి చికెన్ ఇంకా అంతే మమ్మీ, ఇంకేం వద్దు. అవునా సరే గాని పక్కింటి సరిత అంటే ఏం మాట్లాడావు కన్నుల నిప్పుల మంట మండుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల మా డాడీని వదిలేసి ఆ పక్కింటి శ్రీలంకలు తగులుకొని శ్రీలు బంగారు బాలే.
డాడీ ఆ సీను అంకుల్ ఎలా పెట్టావు? సీను బంగారం అంట, సీను బంగారం. ప్లంబర్ అంకుల్ ఏం పెట్టావే నువ్వు? ఏం పెట్టావు? పంకిన్ అంట, పంకిన్ లో ఉంటాడని డాడీ కోసం చేస్తాను. డాడీ కోసం అమ్మ కాదు అమ్మ కాదు అమ్మ కాదు కాదు కదా అమ్మ కాదు అమ్మ కాదు. నేను ఇవ్వండి నాకు అర్థమైపోయింది ఇదేదో నువ్వు పెట్టే నీకు పడతాయి. ఇచ్చింది టాస్క్ హనీ కోసమేరా. అని ఏమన్నా ఉన్నంత దూరం అవుతుంది. సరే దా వంట చేద్దాం. ఓకే నువ్వు కొడుకు దా, చిన్న కొడుకు నువ్వు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు నేను కాదు, నన్ను కొడతారు ఇప్పుడు. నువ్వు డ్యూటీకి వెళ్ళి వచ్చి నీకు శాలరీ ఇచ్చిండు కదా, వీడు బయట బయట తిరుగుతున్నాడు. చెట్టు అంతా కొడుకులు అమ్మా అమ్మా వాడు సిగరెట్ తాగుతున్నామా, సిగరెట్ తాగుతుడు బయట. నా ఇజ్జత్ మొత్తం పోతుంది కాలేజీలో. అరే పెద్ద కొడుకు చూసి నేర్చుకోరా. ఎట్లా పెరిగినవరా మా ఇంట్లో, ఎట్లా పుట్టినవరా? చెడ పుట్టినవు కదరా, చెడ పుట్టినవు కదా దరిద్రుడా దరిద్రుడా. అమ్మా నాకు ఇంట్లోకి వెళ్ళిపో బుద్ధి అవుతుందమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా చెప్తున్నారు, సిగరెట్ తాగుతూ మీ తమ్ముడు ఏమో అట్లున్నాడు చిల్లరగా అని చెప్పి. అమ్మా ఏం చేస్తావు? నా కర్మ కాలి ఇట్లా అంటాడు పుట్టిండు, ఇట్లా అంటాడు పుట్టిండు. ఓకే ఇంట్లో డబ్బులు తీసిండి పర్లకి. మమ్మీ నేను ఇచ్చేస్తా, వంట అంతా ఫోన్లే నాయన. నేను పోయే వరకైనా ఒకసారైనా నాకు వండి పెట్టు సార్. ఇప్పుడే పోయే బాబు. ఇప్పుడే పోమ్మంటున్నాయి కానీ పెళ్ళం వచ్చినాక మా అమ్మని లేడు ఉంచుకుంటాం. మమ్మీ చెప్పురా కొడుకా. డ్రైవర్ స్కేడ్ పెట్టినావు. నే పాలు తాగి హాయిగా ఆడుకునేవా. అవి కూడా వేసుకోవడం మొదలు పెట్టిన వారా. కలిసిగా మాట్లాడుతున్నా నేను ప్రియా నానా ఎస్ఆర్టీ అయితే కలిసిగా ఫోటో చేయకూడదు. కొడుకనా డ్రైవర్ అడగడా కంటే అదే కామెడీ. డ్రైవర్ అడుగుతాడు చేస్తానన్నావు కదా, చేసి చావు. గ్యాస్ ఎట్లా ఆన్ చేయాలి? మొత్తం ఆన్ చేసి కొంచెం పెట్టి మంటే మొత్తం అందరం కాలిపోతాం. అమ్మా మా ఫ్రెండ్ గాని బర్త్డే ఉంది, డబ్బులు పెడితే. అట్లా కాదురా శనీశ్వరుడా. ఏడబుట్టిరా బాబు నాకు. అమ్మా ఫ్రెండ్ గాని బర్త్డే ఉంది, డబ్బులు కొడితే నేను పోతా, కేక్ కట్ చేయాలి. ఏడున్నారా నా దగ్గర? నా కిడ్నీ శాలరీ తీసుకుంటారు కదా అమ్మా, నాకు శాలరీ రాగానే అప్పుడే. ఏడరా నువ్వు ఇచ్చిన 500 వాడుకోతే ఇంకా పోతున్నాడు. సరే ఆడు సిగరెట్ తాగినా అన్న ఆడే నీకు మంచిదే కదా. యాక్టింగ్ వద్దు నాకు. అబ్బా అమ్మపైకి అరిచిండు, యాక్టింగ్ అన్నవారు 9 మాసాలు మోసి నీ నొప్పిలు భరించి నిన్ను కన్నందుకు నాకు ఇవన్నీ. ఇప్పుడే నేను ఎవరు అంటున్నావు? బలం బలం వస్తుంది, బలం బలం కొట్టొచ్చు. అరే ఎట్లా పుట్టినవురా నాకు? నాకు ఒక ముద్ద పెట్టలేవు మైసూరుండి ఆ పెద్ద కొడుకాన్ని పట్టుకోరా. అమ్మ పైకి నిజం చెప్తాను, బాధ అవుతుంది ఎవరు అర్థమైందా? ఎవరు కొట్టుకో అయిపోయింది. ఇప్పుడు వస్తుంది అది. ఎందుకు రాని రాని అంటే ఇంటికి రాని. తింటా అన్నావు కదరా కొడుక. ఇంకోసారి అన్ని నెంబర్లు అడుగుతావా? అడుగుతావా? ఏంట్రా అడ్డుంటా గొలిగా ఎటు పోవాలి? అటుకెళ్ళరా. అజయ్ దంచాలి అనుకున్న వాళ్ళు. సో గైస్ మీకేం చాలా సీరియస్ అయిపోతుంది ఇట్లా పలిగిపోతే. అబ్బా అమ్మకి ఎంత ఇష్టమైన కప్పు, అమ్మకి ఇష్టమైన కప్పు, అమ్మకి ఇష్టమైన కప్పు.
అమ్మా వద్దమ్మా, నీ పేరు కలిసి అవుతుందమ్మా. తీస్తా. ఈ బాక్సింగ్ ఛానల్ కాదమ్మా. ట్రూత్ దగ్గర ఉండబుద్ధి కూడా అయితేలే. వద్దమ్మా. చూడటానికి ఎంత ఉంటే పాపం ఆయన ఏమైపోతాడు. అన్న పారిపోదాం, కారు తీసుకో పారిపోదాం. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ బాక్సింగ్.